ఒక వీడియో తీసేసి స్టార్ట్ అయింది. మీరు రండి. రెండోసారి పిలిచా, ఇప్పుడే వస్తాం బ్రో అన్నారు. అవును వస్తారు నేను. థ్యాంక్ యూ మామ. చిన్న బ్యాగ్ మొత్తానికి నా రక్తం కళ్ళ చూసిన ఒక టీవీ యాంకర్. చూపిస్తా ఉండు. అందరూ వేస్తున్నట్టున్నాడు. అన్న మీరు కొద్దిగా వెనక్కి వచ్చాడన్నా. ఓకే కొద్దిగా బెండమ్మా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నెల్లూరు నగరంలో మైపాడ్ రోడ్ సెంటర్లో ఎన్టీఆర్ మే 20వ తారీఖు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా అంటే ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టి మైపాడ్ రోడ్లో అందరూ కూడా నిజంగా స్వచ్ఛందంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం కూడా ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. నోవా బ్లడ్ క్యాంప్ వాళ్ళు దీన్ని అరేంజ్ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సుభాష్ గారు కానీ, హరి గారు కానీ, భాగ్యలక్ష్మి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి అందరి దగ్గర కూడా స్వచ్ఛందంగా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు గతంలో ఇది మూడోసారి అంటే 3వ సంవత్సరం నుంచి కండక్ట్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు అంటే చలివేంద్రాలు పెట్టడం కానీ, అలాగే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ హాస్పిటల్స్లో, అలాగే రకరకాలైన వాళ్ళకి శక్తి కొద్దీ అంటే వాళ్ళ అంత స్తోమత లేకపోయినా కూడా వాళ్ళు ఫైనాన్స్ ఏర్పరచుకొని వాళ్ళు ఖచ్చితంగా కూడా పేద ప్రజలకి అండగా ఉంటున్నారు. ఖచ్చితంగా కూడా ఇది చాలా సంతోషదగ్గ విషయం. నెల్లూరు నగరంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒక బ్లడ్ ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటంలో సమానం. అందుకోసం ఈ బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, ఈ బ్లడ్ని ఎవరైనా బాగలేని వాళ్ళకి ఉచితంగా కూడా వీళ్ళే నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున
వాళ్ళు ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా కూడా వాళ్ళకి చెప్తే ఇక్కడ కిషోర్ ఉన్నాడు నోవా బ్లడ్ క్యాంప్ సంబంధించి ఆ కిషోర్ గారికి ఫోన్ చేస్తే ఏది బ్లడ్ అంటే కొన్ని డిమాండ్ ఉండే బ్లడ్లు ఉంటాయి ఆ బ్లడ్ కూడా ఇచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేస్తారు కిషోర్ కూడా. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తారక రామారావు 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మైపాడ్ గేట్ కేపీఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. కావున ఈ బ్లడ్ డొనేషన్కి నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ చాలామంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళకి పేరున ధన్యవాదాలు. ఒకటి మా నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్లో మేము పుచ్చకాయలు పంపిణీ చేయడం కానీ మజ్జిగ పంపిణీ చేయడం కానీ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం కానీ చాలా సంతోషంగా ఉంది. మా హీరో చెప్పినట్టుగా ఆయన పాలు వేస్ట్ చేయకుండా ఎవరికన్నా లేని వాళ్ళకి పాలు ఇవ్వడము అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పాడు. వేస్ట్ చేయకుండా డబ్బులు అవన్నీ. అందుకని మేము కూడా మా ఇన్వెస్ట్మెంట్ మొత్తం మా హీరో పేరు మీద ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ అన్నదానాలు తర్వాత కేక్ కట్టింగ్లు కానీ తర్వాత మజ్జిగ చలివేంద్రాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి తారక్ అండ్ హరి తారక్ ఆధ్వర్యంలో. జై జై ఎన్టీఆర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి, భాగ్య ఎన్టీఆర్. నందమూరి తారక రామారావుది 43వ పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఇక్కడ బ్లడ్ క్యాంప్ అయితే పెట్టాము. మేము ఇలాంటిది బ్లడ్ క్యాంప్ పెట్టడం ఇది 3వ సంవత్సరము. మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము. పాలు ఏదైతే వేస్ట్ చేయకూడదు అని మా ఎన్టీఆర్ చెప్పాడో ఆ పాలుని మేము తోడేసి పెరుగు చేసి మజ్జిగ చేసి అందరికీ మజ్జిగ పంచుతాము. మేము ఎన్టీఆర్ ఏదైతే చెప్తాడో అవి మంచి బాటలో నడుస్తాము, మంచి పనులే చేస్తాము. బ్లడ్ క్యాంపు, పుచ్చకాయల డొనేషను, విగ్రహాల డొనేషను, అలాగే అన్నదానము, కేక్ కటింగు అన్నీ మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే మా అభిమానం, మా ఎన్టీఆర్ అంటే మాకు ఎంత అభిమానం ఉందో మేము చాటి చెప్పుకోవడానికి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేషన్ అయితే చేశాను. ఈరోజు నేను ఇంతవరకు పుట్టి బుద్ధిరిగి బ్లడ్ అయితే ఇవ్వలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇవ్వడము. అది కూడా అనుకోకుండా జరిగింది. 3 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాంప్కి అయితే వస్తున్నాను కానీ ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేద్దామని అనుకోలేదు. ఈరోజు ఎందుకు అది కూడా ఒక మంచి పనే కాబట్టి, ఒక ప్రాణం కాపాడాల్సిందే కాబట్టి అందుకని నా బ్లడ్ అయితే నేను ఒక ప్యాకెట్ 3 ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి నేనైతే ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా నాలాగా ధైర్యంగా ముందుకు వచ్చి ఇళ్లల్లో వంటలే చేసుకోకుండా మీ అభిమానాన్ని చాటి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా ఎన్టీఆర్కి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. అలాగే మా అభిమానాన్ని మా ఎన్టీఆర్ చూస్తాడో చూడడం మాకు తెలియదు. మేము చేసేదాన్ని మా ఎన్టీఆర్ చూడాలని మీరు కూడా ఆశించండి. ఈ వీడియోని ఎక్కడికో తీసుకెళ్ళండి, ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎన్టీఆర్ మేము చేసేటివన్నీ చూడాలి. జై ఎన్టీఆర్, జై జై.